భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ కామ్రేడ్ పెద్దగూని ఆదిలక్ష్మి అధ్యక్షతన డివిజన్ నాయకులు పావురాల లాలయ్య జెండాను ఎగురవేశారు. అనంతరం ముసలి సతీష్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్ మరణించారు. ఆనాడు సండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలిదళంపై కాల్పులో మరణించిన వారు పగిడేరు గ్రామస్తుడైన కామ్రేడ్ జగ్గన్న సుదీర్ఘ కాలంలో దళములో నాయకుడిగా పనిచేశాడు. జగన్న సహచరి కామ్రేడ్ లక్ష్మక్క ఇస్తారి ఎన్కౌంటర్ లో మరణించారు. ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ కామ్రేడ్లు జెండాను ఎగురవేశారు. ఏఐకేఎల్ జిల్లా నాయకులు మోస్ గోపాల్, బత్తని సత్యం, కోడిమార్ రాధా, న్యూ వైస్ రెడ్డి, తెల్లం వెంకటమ్మ, కనకాల వెంకన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేకొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్ సెల్యూట్ నీకివిగో రెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్ సెల్యూట్ నీకివిగో రెడ్ సెల్యూట్ ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం సిందించారు. ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం సిందించారు. తుది ఆశలు మాపై నిలిపి మా చేతికి అందించారు. అరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్ సెల్యూట్ నీకివిగో రెడ్ సెల్యూట్. నీలో ఉన్నది సుత్తి అది నవీన కార్మిక శక్తి. కలిసున్నది నీలో కొడవలి సంఘటితం రైతు జనావలి. ఓ అరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్ సెల్యూట్ నీకివిగో రెడ్ సెల్యూట్. జోహార్ అమరవీరులకు జోహార్. ఇప్పుడు మన సీనియర్ కామ్రేడు జగ్గన్న మాట్లాడాలని కోరుకుంటున్నాను. మొత్తం దేశంలో వెనుకబడి ఉన్నటువంటి ప్రజల కొరకు తిండి, బట్ట, ఇల్లు, ఇల్లు దాని సాధింపు కొరకై 1969లో చంద్రపుల్లారెడ్డి ఆధ్వర్యంలో సాయుధ పోరాట నిర్మాణాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది చంద్రపుల్లారెడ్డితో సహా ఎంతోమంది అమరులయ్యారు. ఆ అమరుల త్యాగ ఫలితం దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా దాని దిగజారుడు కానీ దాన్ని వెనకపట్టు పట్టడం కానీ అలాంటి ఆలోచనలు తావీయకుండా విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇంతమంది అమరవీరుల యొక్క ఆశయాలను నెరవేర్చాలి. దాని కొరకు మనం ఇదే ప్రాంతంలో గొందుగూడెం గ్రామంలోనే పోలీసులు ఆ ఊరు జనానికి చెప్పి భక్తులంకరను కానీ నక్సలైట్లను కానీ పట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు పోలీసులు ఇచ్చిన సూచన మేరకు వాళ్ళు మొత్తం సాయంత్రం అందరూ ఊళ్ళోకి వచ్చి మాట్లాడే క్రమంలో జనం అంతా అప్పుడు నక్సలైట్లు అనేది తెలియదు, మన కొరకు జనం కొరకు ఉన్నారు అనేది తెలియదు. వీళ్ళు దొంగలు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాళ్ళకు బాగా నేర్పి మీరు పట్టుకోండి అని చెప్పేసి అన్నారు. ఈ జనం అందరూ కూడి మొత్తం దళ నాయకులందరూ మాట్లాడే క్రమంలో అప్పుడే కర్రలతోటి అందరినీ చంద్రపుల్లారెడ్డిని, బతులెంకన్నను, కొండన్నను వీళ్ళు అటువంటి వాళ్ళ నాయకులందరినీ కూడా కర్రలతో కొడితే కొంతమంది తప్పించుకున్నారు. బతులెంకన్న కూడా దాంట్లో తప్పించుకొని మళ్ళీ బయటకు వచ్చి నా తుపాకీ లాక్కున్నారు, తుపాకీ తెచ్చుకుంటున్నా అని చెప్పేసి మళ్ళీ రెండోసారి పోవడం కారణంగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి పోలీసులకు అప్పచెప్పినారు. ఆ పోలీసులు అనేక రకాల చిత్రహింసలు పెట్టి మన మామిళ్ళ అడవికి తీసుకుపోయి అక్కడ ఒక చెట్టుకు అక్కడ కూడా కట్టేసి మళ్ళీ వారం రోజులు చిత్రహింసలు పెట్టినాక కూడా కట్టేసి కాల్చారు కాదు. అటువంటి అమరవీరుల యొక్క అంత ఇదైనా వాళ్ళు పార్టీ యొక్క రాష్ట్రం చెప్పలే, ప్రజల రాష్ట్రం చెప్పలే. ఎంత చిత్రహింసలు పెట్టినా చేతుల గోర్లల్లో సూదులు ఇచ్చినా కానీ ఆ రాష్ట్రాలు చెప్పకుండా పార్టీని బతికిచ్చారు. అది బతికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా విస్తరించింది. దాని కొరకు ఏ ఆశయం కొరకైతే అమరులైనరో వాళ్ళు అమరవీరుల ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ నేను